తాను చేసిన మంచి ఎవరితోనూ చెప్పకపోవడమే హీరోకున్న గొప్ప లక్షణం. తను ఏం పీకకున్నా ఎలివేషన్లు ఇచ్చుకోవడం ఎవడి లక్షణమో మీకే తెలియాలి. హే నమస్తే మిత్రోన్, వెరీ లాంగ్ టైమ్ నో సీ హా. నా పాటికి నేను ఇండియన్ 2 మూవీ చూసుకుంటుంటే ఎవడో ఈ వీడియో సెండ్ చేశాడు. డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ కొట్టినా కూడా వీడి వీడియోస్ మళ్ళీ వస్తున్నాయి ఏంటి అని ఓపెన్ చేసి చూసా. నువ్వు ఇంకా మ్యాన్ అవ్వాలరా, నువ్వు కిడ్డే. అది నాకు నీ బిహేవియర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు చేసే బిహేవియర్ కి నేను మెంటల్లీ స్ట్రాంగ్ అనాలో, మెంటల్లీ వీక్ అనాలో, మెంటల్లీ అన్స్టేబుల్ అని పిలవాలో నీకే వదిలేస్తున్నా. అయినా నిన్ను చూస్తుంటే నీకు ఇంకా చదువు కూడా కంప్లీట్ అవునట్టు అనిపిస్తుంది. పిల్లలు చదువుకోకుండా వాడి పాపాన వాడే పోతాడు వదిలేద్దామన్నా గానీ వాడి పాపాలకు మనం పోయేలా ఉన్నాం. సో ఇది మన రిప్లై వీడియో అన్నమాట, సెల్ఫ్ డిఫెన్స్ ఇది. నీ ఛానల్ పేరేంటి? హెచ్సివి. హేళన చేయకు బ్రో. ఈ వీడియో మొత్తం అదే చేస్తా బ్రో. ఇడికి అవసరం లేదులే బొక్క. ఈ కళ్ళల్లో మిడిల్ ఫింగర్ పెట్టుకున్నాడు పేరు రుత్విక్, ఆల్సో నోన్ యాజ్ హెచ్సిబి. నా ఆడియన్స్ లో 90% మందికి వీడెవడో కూడా తెలిసి ఉండదు, నేను చెప్తా. అన్నగారు తెలుగు రోస్టింగ్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది కాదు, వన్ అండ్ ఓన్లీ రియల్ రోస్టర్ అనమాట. రోస్టింగ్ అంటే మీరు అనుకున్నట్లు గూగుల్ చెప్పినట్లు కామెడీ చేయడం కాదు. ఎలివేషన్ బీజియం, నీకు నువ్వే సిగ్మా అనుకోవడం. ఇక్కడ సిగ్మా మేల్ నేను, బీటా మేల్ వీడు. ప్రతి ఒక్కరిని గెలకడం. వాడు రివర్స్ ఏదైనా అంటే విక్టింగ్ కార్డు, ఇగ్నోర్ చేస్తే రిప్లై ఇవ్వు అని వీడియోస్ లో ఏడవడం. మంచిగా స్క్రిప్ట్ రాయించుకుని నాకు రిప్లై ఇవ్వు, కానీ మిమ్మల్ని బ్రూటల్ గా రోస్ట్ చేసిన నాకు మాత్రం రిప్లై ఎవరేంట్రా? ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. నార్మల్ గా ఎవరైనా గ్రో అయ్యాక కాంట్రవర్సీస్ లో ఇరుక్కుంటాడు. ఈ రియల్ రోస్టర్ మాత్రం గ్రో అవ్వడం కోసమే కాంట్రవర్సీ చేస్తాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రోస్టింగ్ ద రోస్టర్స్ అని రీచ్ తెచ్చుకున్నావు. ఎన్టీవీ సాయి ద గ్రేట్ తో కాంట్రవర్సీ, సౌమ్య లోకేష్, ఇంకాగ్నిటో, పూల చొక్క, 301 డైరీస్ వర్సెస్ కింగ్ చంద్రహాస్. మళ్ళీ ఇప్పుడు ఇది మనం చేస్తే రోస్టింగ్, మనల్ని చేస్తే బుల్లింగ్, అంతేగా. వీడికి ఎంత రీచ్ పిచ్ అంటే కుమారి అంటే ట్రెండ్ లో ఉంది అని ఆ బిజినెస్ వల్ల జనాల హెల్త్ పాడవుద్ది అని వీడియోస్ చేశాడు. తెలంగాణ సీఎం కి తెలియదు కదా పాపం ఈ విషయం. మంచు విష్ణు మీద చేసిన వీడియో thumbnail లో స్ట్రైక్లు వేస్తారు అని ఫేస్ బ్లర్ చేస్తావు. అసలు ఆయనకి సంబంధం లేని టాపిక్ లో మాత్రం రీచ్ వస్తుంది కదా అని ఫేస్ బ్లర్ చేయకుండానే పెడతావు. అక్కడ ఒక మనిషి కమ్యూనిటీ కోసం ఫైట్ చేస్తుంటే నువ్వు నీ పర్సనల్ ఈగో కోసం ఆపోజిట్ గా వీడియోలు చేస్తావు. అసలు ఎవరి టీం రా నువ్వు? ఎంత తీసుకున్నావు? హౌ మచ్? అడాలసెంట్ ఏజ్ లోనే రోస్టింగ్ స్టార్ట్ చేసి రోస్టింగ్ చేస్తూనే మైనర్ నుంచి మేజర్ గా మారిన మేనియాక్. కరెక్టే, 12 years కే యూట్యూబ్ స్టార్ట్ చేసా, 16 years కి రోస్టింగ్ స్టార్ట్ చేసా. ఆ ఏజ్ లో నువ్వేం పీక్? అదే నువ్వేం చేస్తున్నావో నీకే తెలియాలి. ఇప్పుడు నాకు 20, నీ ఏజ్ నాకు తెలియదు, ఒక 24 వేసుకుందాం. ఈ కిడ్డో గాడి ఛానల్ కి ఈ అంకుల్ ఛానల్ కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కూడా నీకన్నా తక్కువ వీడియోస్ తో, ఏం కాంట్రవర్సీస్ లేకుండా, పెద్ద ఛానల్స్ తో కొలాబుల్ చేయకుండా, వేరే వాళ్ళ స్టోరీస్ లో మెన్షన్ చేయించుకోకుండా, పెద్ద యూట్యూబర్స్ కి మెసేజ్ చేసి బ్రో ప్లీజ్ బ్రో స్టోరీ పెట్టు బ్రో, కామెంట్ చేయి బ్రో అని అడుక్కోకుండా. ఇట్లా నెంబర్స్ ఏజ్ తో కంపారిజన్ చేయాలంటే నేను చేస్తా, కానీ చేయను. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ ఎ కిడ్, నాట్ ఎ మ్యాన్ చైల్డ్. ఇప్పుడు ఏజ్ విషయంలో నీతో కంపేర్ చేసావు కాబట్టి కంటెంట్ విషయంలో కూడా కంపేర్ చేయాలి అనుకోవట్లే నేను. ఎందుకంటే నీకు కూడా తెలుసు నాదే బాగుంటుందని. ఈ కిడ్డో గాడు ఒక సైడ్ కాలేజ్, ఇంకో సైడ్ ఛానల్ తో పాటు స్క్రీన్ ప్లేస్ రాసుకుంటున్నాడు, షార్ట్ ఫిల్మ్స్ కి వర్క్ చేస్తున్నాడు విత్ ఏ సీరియస్ హెల్త్ ఇష్యూ. బట్ స్టిల్ ఎక్కడ ఎలివేషన్ వేసుకోవాలా. మోర్ ఓవర్ ఒక్క స్టోరీ పెట్టినందుకు 2 వీడియోలు, 8 కమ్యూనిటీ పోస్టులు వేస్తాడు. వీడు మెంటలీ స్ట్రాంగ్ అంట. నీ మీద వీడియో చేసింది ఎవడు? మీమర్స్ అసెంబుల్ బిట్టు. నువ్వు వీడియో చేసి ఎవరి మీద చేయాలి? వాళ్ళ మీద. thumbnail ఎవరిని పెట్టాలి? వాళ్ళని. కానీ వీడియోలు చేసిన వాళ్ళ మీద కన్నా స్టోరీలు పెట్టిన వాళ్ళ మీద వీడియోలు చేయాలి, ఎందుకంటే వాళ్ళ మీద చేస్తే రీచ్ రాదు కాబట్టి. అవును, అప్పుడెప్పుడో కంటెంట్ థెఫ్ట్ అని ఏదో అన్నావు భయ్యా, గుర్తుందా? టాపిక్ నెంబర్ 4, కంటెంట్ థెఫ్ట్. కంటెంట్ థెఫ్ట్ అంటే ఏంటంటే ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోకుండా కమ్యూనిటీలో ఉన్న కో యూట్యూబర్ కంటెంట్ ని దొబ్బేయటం. ఓ మరి ఇదేంటైతే? వీడే రావణ్, ఈ సింగిల్లీ టాలెంటెడ్ రోబో. వీడికి భూమి మీద జరిగే ప్రతి చెత్త గురించి తెలుసు. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి. వీడి పేరే రావణ్ ఫర్ యూ. జెంటిల్మెన్, నువ్వు ఎవరి దగ్గర అప్పు చేస్తే వసూలు చేస్తారు బాకీ, బాత్రూమ్లు కడిగేదాన్ని అంటారు పాకి, నువ్వు ఫోన్ చేస్తే వస్తుంది లపాకి. మరి జాకీ అంటే అది మైదర్ వైపు చేసుకునే అండర్వేర్ పేరు జాకీ. వాట్? నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. మరి మందం? కనపడిన ప్రతిదీ తిండి దొబ్బితే వచ్చేది మందం. వాట్? సేమ్ ఐడియా, సేమ్ టాపిక్. ఒకసారి అంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ 2 సార్లు అది కూడా కోఇన్సిడెన్స్ అనుకుందాం. కానీ 2 వీడియోస్ అప్లోడ్ చేసింది నేను అప్లోడ్ చేసిన విత్ ఇన్ 1 వీక్ లోనే. కొంతమంది రోస్టర్స్ స్క్రిప్ట్ ఐడియాస్ దొబ్బేస్తారు అన్నావు కదా, ఆ వీడియో అద్దంలో చూసి చేసావా అన్న? పిల్లల దగ్గర చాక్లెట్లే అనుకున్నా, కంటెంట్ కూడా దొబ్బేస్తున్నాం అనమాట. రోస్టర్ వి కామెడీ చేయకుండా కాపీలు చేస్తావరా? కాపీలు. ఇప్పుడు నువ్వు దీన్ని టెంప్లెట్ కదా, నువ్వు సినిమా తీసావా అని డిఫెండ్ చేయొచ్చు, కానీ నీ డిఫెన్స్ కి డిఫెన్స్ లాయర్ కూడా నువ్వే. చూడు, ఎన్టీవీ ఈజ్ ఏ కంటెంట్ థీఫ్. చిచి
ఛీ, నీకు రోస్ట్ చేయడమే రాదనుకున్నా, కనీసం బేసిక్ ఎడిటింగ్ కూడా రాదు. ఇప్పుడు ఇది కంటెంట్ థెఫ్ట్ అయినప్పుడు ఇది కూడా అంతేగా మరి. కానీ అరే తమ్ముడు, ఏది ఏమైనా నీ మీద సౌమ్య అక్క ఇంకా కింగ్ చంద్రాసన ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉందిరా. అవునా అన్న, అందుకే నేను కదా కాల్ చేసి ఏడ్చేది. మంచు విష్ణు మీద వీడియోలు చేసావు, కొంచెం బెదిరింపులు రాగానే వాటిని ప్రైవేట్ లో పెట్టేశావు. మళ్ళీ 2 days బ్యాక్ పబ్లిక్ చేసావు, మళ్ళీ ఏమైందో ఏంటో తెలియదు కానీ మళ్ళీ ప్రైవేట్ లో పెట్టేశావు. నువ్వు ఇంకా మ్యాన్ అవ్వాలరా, నువ్వు కిడ్డే. అంత ఖాళీగా ఉన్నావా బ్రో? ఎవడెప్పుడు ఏం చేస్తాడా ఏం పెడతాడా అని గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ స్టాక్ చేస్తున్నావు నువ్వు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మళ్ళీ లైవ్ కి రా అంటే మాత్రం టైం బొక్క అంట ప్రెసిడెంట్ అన్నకి. నువ్వు పిలిస్తే మాత్రం నీకు వచ్చి హెల్ప్ చేయాలి. ఆ లైవ్ వాళ్ళకి రివర్స్ అయినా కూడా నాకేం సంబంధం లేదు అని ప్లేట్ తిప్పేస్తావు. నాకు సంబంధం లేదు, నువ్వేం చెప్పుకుంటావా? ఇంకా నాకు సంబంధం లేదు. కానీ మీకు తెలియదేంటంటే అక్కడ ఉన్నది ఒక మాస్టర్ మైండ్ రా. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నీ ఛానల్ ఓపెన్ చేసి నువ్వు ఎక్కడన్నా బెట్టింగ్ యాప్లు టెలిగ్రామ్ లింకులు ప్రమోట్ చేసావేమో అని వెతకడం మొదలు పెట్టా. ఓ మరి ఆ విషయం అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? రీచ్ రాదనా? ఓకే ఓకే, మేము కూడా రీచ్ కోసమే చేస్తాం బ్రో. అయినా నీలాగా ఎప్పుడు ఎథిక్స్ పక్కన పెట్టి కాదు. ఇప్పుడు ఎథిక్స్ అంటే బెట్టింగ్ యాప్స్ అంటావేమో. టైగర్స్ వర్సెస్ డ్రాగన్స్ అని ఒక గేమ్ ఉంటది, గుర్తుందా భయ్యా? అదే ప్రమోట్ చేసి ప్రైవేట్ లో పెట్టావు కదా, అది ఆ టైంలో చేసా, నెగిటివ్ గా చేసా అంటే అసలు ఒక్కసారి కూడా చేయలేదు అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా మీ సబ్స్క్రైబర్స్ కి. అబద్ధాలు చెప్తున్నావా? వాళ్ళకి మోసం చేస్తున్నావా? పబ్లిక్ గా అబద్ధాలు భలే ఆడావన్నా. అబద్ధాలు ఆడటమే కాకుండా ఏతులు మింగావు. ఆ ఏతులు మామూలు ఏతులు కాదు, తప్పన్నా. అలా అబద్ధాలు ఆడి ఏతులు మింగి జనాల్ని గొర్రెలు చేయకూడదు. బెట్టింగ్ ప్రమోషన్స్ రాంగ్ ఒప్పుకుందాం. అక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ప్రాబ్లం కాదు నీకు. నీతో ఫేవర్ గా ఉన్న పీపుల్ చేస్తే ఏమనవు. నీకు పర్సనల్ గొడవలు ఉంటేనే బెట్టింగ్స్ అనే పాయింట్ లాగుతావు. ప్రూఫ్ కావాలంటే ఇంకాగ్నిటో వర్సెస్ క్రాంతి వ్లాగర్ ఫైట్ అప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ చేయొద్దు అని చెప్పింది ఎవరు? ఇంకాగ్నిటో. సో ఇక్కడ వీడి లెక్క ప్రకారం ఎవడి సపోర్ట్ చేయాలి? ఇంకాగ్నిటోకి. కానీ వీడు ఎవడి సపోర్ట్ చేశాడు? బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే క్రాంతి వ్లాగర్ కి. ఎందుకంటే ఇంతకు ముందు వీడికి ఇంకాగ్నిటోకి గొడవ అయింది. అందుకని బెట్టింగ్ కన్నా పెద్ద స్కామ్ ఫోన్ పే లో డబ్బులు వేయించుకుంటుంది, ట్యాక్స్ ఇవేషన్ అని సొల్లేశాడు. అదేమన్నా ఆఫ్లైన్ లో బ్లాక్ మనీ అన్న ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవడానికి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రతి డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటది. నీకు పగ బేరికిపోయి బుర్రలో పొగ ఎక్కువైంది, బ్రెయిన్ ఫాగ్ అంటారు దాన్నే. కొంచెం మెడిటేషన్ చేయి, తగ్గిపోద్ది. ఏంటి స్పెల్లింగ్ తప్పని కామెంట్ చేస్తావు ఇప్పుడు? నాకు తెలుసు, అందుకే కావాలని తప్పు రాసా. సో ఇక్కడ అర్థమైంది ఏంటి? బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి వీడి సెల్ఫ్ వెండట్ తీర్చుకునే సాకులు. జస్ట్ సిచ్యువేషన్ ని వాడుకుంటాడు వీడి ఫేవర్ గా. ఎంత దారుణంగా అంటే కోల్కతా రేప్ ఇన్సిడెంట్ ని ఎన్టీబీని తిట్టడానికి వాడుకున్నాడు. ఎందుకంటే ఎన్టీబీ వీడి మీద చేసిన ఒక వీడియోని కమ్యూనిటీ పోస్ట్ చేశాడని. జస్ట్ ఒక కమ్యూనిటీ పోస్ట్ కోసం డైరెక్ట్ రేపిస్ట్ అనేయడం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. వీడు ఎథిక్స్ గురించి మాట్లాడతాడు. వస్తావా? ఇస్తావా? ఇస్తాను. అయితే వస్తాను. ఇదేంటి బ్రో, మరి ఆమె ఎవరో నీకు తెలియదు, వాళ్ళిద్దరికి ఏముందో నీకు తెలియదు, కానీ ఎఫ్ఐఆర్ ఉందని పెట్టేస్తావు. తమ్నెల్ లో నా అన్వేషణ ఇస్ గే అంట డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఆయన గే అని నీకెట్లా తెలుసు బ్రో? జస్ట్ ఆస్కింగ్ అంతే. వీడు మళ్ళీ రాముడితో కంపేర్ చేసుకోవడం. రాముడిని చూసి అమ్మాయిలను ఎలా గౌరవించాలో నేర్చుకుంటా. టీరెక్స్ తెలుసా? టీరెక్స్ ఇదేరా బాయ్, ఇదే. ఇద్దరిని తీసుకెళ్లి దాన్ని మొగ్గ పట్టిస్తా. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అవును, ఏంటి ఫేస్ రివీల్ చేసావంట కదా భయ్యా, పార్టీ లేదా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పానిక్ అవ్వక నేనేం నీ పిక్ పెట్టానులే. మళ్ళీ చెప్పిన పాయింట్స్ అన్ని వదిలేసి నా పిక్ లీక్ చేశారు అని ఏడుస్తావు. ఇన్ఫాక్ట్ అదేం నీ పర్సనల్ పిక్ ఎవడో హ్యాక్ చేసింది కాదు, నీ అంతటా నువ్వే ఇన్స్టా లైవ్ లో ఉన్న స్క్రీన్ షాట్ అది. నువ్వు మాత్రం ఒకరి మీద కోపంతో ఇంకొకరి ఫోటోస్ లీక్ చేయొచ్చు, చాట్స్ లీక్ చేయొచ్చు. నీ దగ్గరకు వస్తే మాత్రం ఎథిక్స్. నా దగ్గర కూడా కొన్ని చాట్స్ ఉన్నాయన్న, నీవి లీక్ చేయమంటావా? మళ్ళీ కాల్ చేసి ఏడవకు, పెట్టనులే. ఐఎమ్ జస్ట్ ఎ కిడ్, నాట్ ఎ మ్యాన్ చైల్డ్. ఫస్ట్ నుంచి స్ట్రైక్స్ మీద వీడియోస్ చేయండి రా అంటే చేయాలి. 2 weeks కి నువ్వే వచ్చావు, ఏదో స్టోరీ పెట్టి మై బ్రదర్స్ అని మెన్షన్ చేసి మళ్ళీ 3 swings లాగా 10 నిమిషాలకి డిలీట్ చేసావు. సర్లే మనకెందుకులే అనుకున్నా. మళ్ళీ వీడియో చేసావు, దాంట్లో సిచ్యువేషన్ గురించి ఏమన్నా చెప్పావా అంటే సగం నేను అది నేను ఇది. నిన్ను నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఎదుటోళ్ళని మెంటల్లీ వీక్ అండం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ అయిన దినేష్ అండ్ ఎస్కేఆర్ కి ఫేక్ స్ట్రైక్స్ పడినప్పుడు వాళ్ళతో నేను కౌంటర్ నోటిఫికేషన్ పెట్టించి వాళ్ళకి స్ట్రైక్స్ అన్ని రిమూవ్ అయ్యేలాగా చేశా. సో ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎవరైనా ఫేక్ స్ట్రైకులు కనుక వేస్తే పానిక్ అయిపోయి వెంటనే ఒక 2-3 వీడియోలు చేయక్కర్లా. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు. మీకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయితే చాలు. ఆడు ఫేర్ గా స్ట్రైక్ వేస్తే మనం కూడా ఫేర్ గా కౌంటర్ నోటిఫికేషన్ వేస్తాం. వాడు ఏవేవో చిన్న క్లిప్స్ కి 3-4 స్ట్రైక్లు వేస్తే నీ కౌంటర్ కి రిప్లై వచ్చేలోపు ఇంకో 4 వేస్తాడు. నీకు చెయ్యాలని లేకుంటే చెయ్యక బొక్క. రీచ్ కోసం టాపిక్ తీసుకొని నీ ఎలివేషన్స్ యాడ్ చేసుకోవడం. ఏదైనా అంటే హెల్ప్ చేయడానికి వస్తూ నన్ను బుల్లీ చేశారు 1 versus 6. ఏం బుల్లీ చేశారు చెప్పరా? ఆడెవడో హేట్ కామెంట్ చేస్తే పుడింగ్ లాగా పిన్ చేసావు, మళ్ళీ డిలీట్ చేసావు. దాన్ని వాడి స్టోరీస్ లో పెట్టి మమ్మల్ని మెన్షన్ చేశాడు. అక్కడైనా నేను నిన్నేమన్నా అన్నానా? నాకేం సంబంధం లేదు అనే పెట్టాను. నాకు సంబంధం లేదు. అది నీకు రాంగ్ గా అనిపిస్తే లైవ్ లో నువ్వు చేసిందేంటి? అప్పుడు చంద్రాసనే డబుల్ ఫేస్ అంటే స్టోరీస్ పెట్టావు కదా, అది బుల్లింగ్ కాదా? హెచ్సివిలో హెచ్ అంటే ఏంటన్నా హిపోక్రసీయా?
అన్నట్టు మొన్న నేను నిన్ను మెంటల్లీ వీక్ అనకపోయినా వాళ్ళతో కలిసి నిన్నే అన్నా అనుకుని ఓ తెగ ఫీల్ అయిపోయావు. వాళ్ళతో కలిసి నన్ను టార్గెట్ కూడా చేసావు. ఇప్పుడు నువ్వు చేసే బిహేవియర్ కి నేను మెంటల్లీ స్ట్రాంగ్ అనాలో, మెంటల్లీ వీక్ అనాలో, మెంటల్లీ అన్స్టేబుల్ అని పిలవాలో నీకే వదిలేస్తున్నా. ఇందాక సెల్ఫ్ డిఫెన్స్ అన్నా కదా, కాదు రోస్ట్ వీడియో ఇది కాదు బ్రో. నేను భయపడి తీసేసా అనుకో, నీ ఛానల్లో సన్ ఆఫ్ ఇండియా మీద 2 వీడియోస్ ఉండాలి కదా. ఏమన్నా ఈవెంట్ మళ్ళీ ఇంకో 2 వీడియోస్ తీసేసినట్లున్నావు. ఎందుకు బ్రో? స్టోరీ మెన్షన్ చేస్తావు, తీసేస్తావు, వీడియోస్ ప్రైవేట్ చేస్తావు, స్టార్టింగ్ లోనే ఫేస్ తో లైవ్ లోకి వచ్చి మళ్ళీ ఫేస్ రివీల్ అంటావు. మెంటల్ అన్స్టేబుల్ నువ్వు. నేనేదో మా ఊర్లో కుక్కలు ఎక్కువ అయ్యాయి అనే కమ్యూనిటీ పోస్ట్ పెడితే దానికి నువ్వు రిలేటబుల్ ఫీల్ అవుతావు అనుకోలే. ఆ పోస్ట్ కిందకి వచ్చి అందరూ నేనేం పెడుతున్నారు పట్టించుకోలే నేను. ఈ ఇన్సెక్యూర్ బాలుడు మాత్రం ఫీల్ అయిపోయి కమ్యూనిటీ పోస్ట్ వేసేసి నా పేరున్న కామెంట్స్ కి లైక్స్, రిప్లైస్, ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టుకున్నాడేమో తెలియదు. మరి ఫేక్ అకౌంట్ తో స్టాక్ చేసి అలవాట్లేదులే నాకు నీలాగా. ఇప్పుడు నేను నీ వీడియో చూసి ఏడుస్తున్నా అనుకుంటున్నావు. ఇది ఇగ్నోర్ చేయడం. ఏడవడం అంటే రోజుకి 4 కమ్యూనిటీ పోస్టులు వేయడం. నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది నీ వీడియోలో వాడిన నా ఫోటో, ఇది నీ ఫోటో, ఇది నువ్వు పోస్ట్ చేసిన ఫోటో. రెండిట్లో దేనికి సిమిలర్ గా ఉంటే వాడే ఏడిసినట్లు. ఇప్పుడు నేను బాడీ షేమింగ్ చేస్తున్నా అని చెప్పుకునేవు, నువ్వు పెట్టిన పోస్టే అది. అరే ఫోటో పెట్టను అని చెప్పి మర్చిపోయి పెట్టేసా. ఓ సారీ బ్రో, ఐ మెంటల్లీ అన్స్టేబుల్. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే కాదన్నా, నాకు అర్థం కాక అడుగుతా. వీడియోస్ లో ఎలివేషన్లు ఇచ్చుకుంటావు, కాల్స్ లో ఎందుకు ఏడుస్తావు? హెచ్సిబిలో సిబి అంటే ఏంటి? క్రై బేబీయా? అయ్యయ్యో, అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారే. నెక్స్ట్ నా మీద ఏ పాయింట్ తో వీడియో చేస్తారు? బెట్టింగ్ ప్రమోషనా? వీడియోస్ ప్రైవేట్ చేసానా? పోనీ టాన్ జీన్స్ వేసుకుంటా ప్యాంటుకి బొక్కలున్నాయని వీడియోస్ చేయండి. ఒక్క వీడియో గురించి మాట్లాడితేనే ఇంత వచ్చింది. ఇంకా వీళ్ళలాగా స్టాక్ చేస్తూ మొత్తం చూస్తే ఆ రావణ్ ఫర్ యూ గాడి కన్నా ఎక్కువ కంటెంట్ దొరికేలా ఉంది. అంతే, ఇంకా ఆడి సబ్స్క్రైబర్స్ లో సగం మంది కన్నా అర్థమైంది అనుకుంటున్నా మీ అన్న యొక్క స్ట్రాంగ్ మైండ్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు మీకు నచ్చింది చేసుకోండి. ఈ వీడియోకి ఎలానో రీచ్ రాదు కాబట్టి నెక్స్ట్ ఇండియన్ 2 నక్సల్ తో కలుద్దాం. వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. హెచ్సిబి బ్రో నువ్వు కూడా. ఆల్రెడీ ఫేక్ అకౌంట్ తో ఫాలో అవుతున్నా కదా, ఓకే.